దేవునామను బట్టి మీ అందరికీ వందనాలు చెల్లించుకొంచున్నాను. మరి గతించిన దినాలన్నీ కూడా దేవుడు తన రెక్కల్లో మరి కాచి కాపాడినందుకు దేవుడికి ఎంతో వందనాలు చెల్లించుకొంచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ఘనమైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకొచ్చినాను ప్రభువా. ఈ సమయంలో నాయన నీ బిడ్డలకు ప్రభువా అయా కొంతసేపు ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. నీ వాక్యాన్ని ప్రభు బోధిస్తుండగా ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. నా నోటికి మీరు బూరగా ఉండమని అడుగుచున్నాను ప్రభువా. మాట్లాడేది నేను కాదు కానీ ప్రభువా నీవే నాలో ఉండి ప్రభువా నీ బిడ్డలకి ఏది అవసరమో నాయన నాలో ఉండి మీరు మాట్లాడి మీరు మహిమ తెచ్చుకోమని, వినగల మనసు గ్రహించే మనసు ప్రతి బిడ్డకి మీరు దయచేయమని యేసయ్యా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పేరట మీ అందరికి వందనాలు చెల్లించుకొంచున్నాను. మరి వాక్యం ద్వారా ఈరోజు మీ ముందుకు రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకొంచున్నాను. మరి మనం ఈ లోకంలో మరి ఏ విధంగా మాదిరికరంగా ఉండాలో మరి మనం కొన్ని సార్లు దేవుడి సన్నిధిలో మనకి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మరి దేవుడు మనకి మాదిరికరంగా అనేక మార్లు అనేక సమయాల్లో మనకి బయలుపరిచాడు. అంటే దేవుడి సన్నిధిలో మనము ఏ విధంగా మనం ప్రేమగా ఉండాలో, ఏ విధంగా కనికరం చూపించాలి ఇతరుల పట్ల, ఏ విధంగా పవిత్రంగా ఉండాలి అనేసి దేవుడు మనకి మాదిరికరంగా చూపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మనము ఏ విధంగా ఉంటున్నాము దేవుడి సన్నిధిలో ఒక్కసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకానుసారంగా కాదు మనం జీవించేది. దేవుడికి ఆయనకి ఇష్టడుగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనట్లుగా మనం మాదిరికరంగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం మాదిరికరంగా ఉండాలి అంటే మనకి దేవుడు బైబిల్ గ్రంథంలో నుంచి కొంతమందిని మనకి ఎగ్జాంపుల్గా చూపించాడు. ఎవరో మనం ఈరోజు వాక్యం ద్వారా మనం మాట్లాడుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆది కాండంలో నుంచి మనం ఒకరిని చూసుకుందాం. ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనం మనం చూసుకుందాం. విశ్వాసంలో ఎలా మాదిరికరంగా ఉండాలో ఇక్కడ దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు. విశ్వాసంలో మాదిరికరంగా ఉండాలని మనకు అబ్రహాముని చూపించాడు దేవుడు. అబ్రహాము విశ్వాసంలో ఎంత నమ్మకంగా ఉన్నాడో మనకు తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనంలో మనం చదువుకున్నట్లయితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను అని అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసంలో మనం ఏ విధంగా మాదిరికరంగా ఉండాలి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దానికి మాదిరికరంగా మన అబ్రహామును చూపించాడు. అబ్రహాముని దేవుడు మాట్లాడింది ఏంటంటే, నీవు బయలుదేరి నువ్వు ఇప్పుడే స్టార్ట్ అవ్వు, నేను చెప్తున్నాను ఇప్పుడు ఏ విధంగా అంటే నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అని మాట్లాడుతున్నాడు దేవుడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతోటి ఆ విధంగా మాట్లాడినట్లయితే మనము దేవుడిని అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటాము. ఏమని అడుగుతూ ఉంటామంటే, ప్రభువా నన్ను బయలుదేరమంటున్నావు అంటే నన్ను ఇక్కడి నుంచి నువ్వు చూపించే దేశానికి వెళ్ళమంటున్నావు, కరెక్టే, కానీ ఆ దేశంలో నాకు ఎవరు కూడా తెలిసిన వారు లేరే, లేకపోతే నా భార్య బిడ్డల్ని తీసుకొని నా భార్యని తీసుకొని నేను ఏ విధంగా వెళ్ళాలి, అక్కడ నేను ఏ విధంగా బ్రతకాలి అనేసి మనమైతే అనేక సార్లు దేవుని ప్రశ్నిస్తూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే దేవుడు విశ్వాసానికి దేవుడు మాదిరికరంగా చూపిస్తున్నాడు. విశ్వాసంగా మనం ఈ లోకంలో జీవించాలి అంటే, విశ్వాసంగా మనం ఈ లోకంలో బ్రతకాలి అంటే మాదిరికరంగా అబ్రహామును చూపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము అందుకే విశ్వాసులకు తండ్రి అన్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు చెప్పు ప్రతి మాటని కూడా ఆయన తూచా తప్పకుండా చేశాడు అబ్రహాము. ఆయన ఏదైతే చేయమని చెప్పాడో అదే ప్రకారంగా చేసుకుంటూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే అబ్రహాముని విశ్వాసులకు తండ్రి అన్నాడు. విశ్వాసానికి ఆయన మాదిరికరంగా చూపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఏ విధంగా ఇతరులకు మాదిరికరంగా ఉంటున్నాయి ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే మనం క్రైస్తవులుగా పిలువబడుచున్న మనము
ఇతరులకు ఏ విధంగా మాదిరికరంగా ఉంటున్నాము? ఇతరుల వలె అందరిలో కలిసిపోయే వారి కింద ఉంటున్నామా, లేకుంటే దేవుని బిడ్డలుగా ప్రత్యేకించబడిన వారుగా ఉంటున్నామా? ఒక్కసారి మనం పరీక్షించుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు మాదిరికరంగా జీవించండి, మీ జీవితము ఒక మాదిరికరంగా ఉండాలి అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ లోకంలో మనము దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి అంటే దేవుని మాదిరికరంగా తీసుకోవాలి మనం. ఎందుకంటే దేవుడు అనేక మార్లు ప్రార్థన చేసేవాడు. ఆయన 33 సంవత్సరాలు తన వయసులో కూడా 3.5 సంవత్సరాలు సేవ చేసినప్పటికీ కూడా ఆ సేవలో ఎక్కువగా గడిపింది ప్రార్థనలోనే ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మనము ఏ విధంగా మాదిరికరంగా ఉంటున్నాము? దేవుడు మనకు మాదిరికరంగా చూపించాడు. విశ్వాసములో అబ్రహాము ఏ విధంగా మాదిరికరంగా ఉన్నాడో ఈ రోజు మనకు నేర్పిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు అన్నాడు అబ్రహాముని, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు. నువ్వు వెళ్ళు, నేను చూపిస్తున్న దేశానికి వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ముందుగానే చెప్పాడు అబ్రహాముకి, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని. కానీ అబ్రహాము నమ్మాడు ప్రియ దేవుని బిడ్డలారా. అదే అతనికి నీతిగా ఎంచబడింది. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, మరి అబ్రహాము ఎందుకు ప్రభువా ఎప్పుడో జరగబోయేది నాకు ఇప్పుడే చెప్తున్నావు, ఇది నిజమా, ఇది నేను ఏ విధంగా నమ్మాలి అని అడగలేదు. కానీ ఆయన చెప్పిన మాటను నమ్మాడు. ఆయన మాదిరికరంగా ఉన్నాడు. మన జీవితాల్లో అనేక పర్యాయములు మనకు అనేకమైన శోధనలు వచ్చినప్పుడు అబ్రహాముని మాదిరికరంగా తీసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. అబ్రహాము దేవుడు ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా చేశాడు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఆయనను గొప్ప జనముగా చేశాడు దేవుడు. ఎప్పుడైతే దేవుడు మాట ఇచ్చాడో అబ్రహాముకి, నేను గొప్ప జనముగా చేస్తాను అని, ఆ విధంగానే గొప్ప జనముగా చేశాడు ప్రియ దేవుని బిడ్డలారా. మనము దేవుడి సన్నిధిలో ఏ విధంగా నమ్ముచున్నాము? మన మాటలు ఏ విధంగా ఉంటున్నాయి? మన ప్రార్థన ఏ విధంగా ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా? ఒక్కసారి ఇతరులకు మనం మాదిరికరంగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకరిని మనం మాదిరికరంగా చూసుకుందాము. యోబుని దేవుడు మాదిరికరంగా చూపిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. యోబు ఎందులో మాదిరికరంగా ఉన్నాడంటే ఆయన సహనములో మాదిరికరంగా ఉన్నాడు. యోబు ఆయన సహనవంతుడుగా దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు మాదిరికరంగా. యోబు గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి మనకు తెలుసు. యోబు ఎంతో నీతిమంతుడు అని దేవుడు చెప్తున్నాడు. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేశంలోనే నమ్మకస్తుడు, ఆ దేశంలోనే నీతి న్యాయములు కలవాడు యోబు. అయినప్పటికైనా ఆయనకి శ్రమలు వచ్చినాయి ప్రియ దేవుని బిడ్డలారా. ఆయనకి శ్రమలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా దేవుడిని దూషించలేదు, దేవుడి ఒక్క మాట కూడా అనలేదని వాక్యంలో మనం చదువుకుంటూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు, యోబుని చూసి మనల్ని నేర్చుకోమంటున్నాడు. యోబు సహనములో మాదిరికరంగా ఉన్నాడు. ఆయన సహనము ఎంత గొప్పదో నిజంగా మన వాక్యంలో చూసుకున్నట్లయితే, యోబు 2వ అధ్యాయము 9వ వచనంలో చదివినట్లయితే మనము యోబు 2వ అధ్యాయము 9వ వచనం, ఇక్కడ ఎంత సహనంతో ఉన్నాడో యోబు మనం చూసుకుందాం. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా, నువ్వు దేవుని దూషించి మరణము కమ్మన్నది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి మాట యోబు విన్నప్పుడు నిజంగా ఎంత కోపం రావాలి యోబుకి, ఎంత ద్వేషం రావాలి కదా. ఎందుకంటే తన భార్య, ఆయనతో సంసారం చేసిన భార్య వచ్చి తను అర్థం చేసుకోకుండా ఏమంటుందంటే, నువ్వు దేవుణ్ణి దూషించు, నువ్వు ఇంకా యథార్థతను వదలకున్నావా అంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. అయితే యోబు ఎంత సహనం కలిగి ఉన్నాడో తన భార్య పట్ల ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత సహనం కలిగి ఉన్నాడో చూడండి. ఇక్కడ నిజంగా ఆయన అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు. మనం దేవుడి వలన ఎప్పుడు మేలులే అనుభవించాలా, కీడు అనుభవించతగదా అనేసి ఎంత సహనంతో మాట్లాడుతున్నాడో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. యోబుకు వచ్చిన పరిస్థితి మనకు వచ్చినట్లయితే మనమైతే ఏ విధంగా మాట్లాడతాము? అసలు దేవుడిని ఎప్పుడో మనం మర్చిపోతాం. ఎందుకంటే దేవుడు నాకు ఏం చేశాడు అంటాం. మనకి ఏదైనా చిన్న జ్వరం వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అది మనకు అనుకున్న టైంలో జరగనప్పుడు, మనం ప్రార్థన చేసుకున్న సమయంలో తగ్గనప్పుడు, లేకుంటే మన బిడ్డలకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు, లేదంటే మన బిడ్డలకి ఏదైనా అనారోగ్యం అయినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు తగ్గకపోతే వెంటనే మనం దేవుని దూషించే వారి కింద ఉంటాము, దేవుని విమర్శించే వారి కింద ఉంటాము. ఎందుకంటే ఏమంటామంటే, ప్రభువా నువ్వు నిజంగా దేవుడివేనా? నువ్వు దేవుడు అయితే నేను ఇంతగానో నేను ప్రార్థన చేస్తుంటే నాకెందుకు ఈ విధంగా చేసావు నువ్వు? లేకపోతే నా బిడ్డల్ని ఎందుకు ఈ విధంగా నా మీద తిరగబడేటట్టు చేస్తున్నావు? లేదంటే నా భర్తని ఎందుకు ఈ విధంగా నాకు ఎగనెస్ట్గా చేస్తున్నావు అనేసి మనం అనేక సార్లు మన దేవుడిని ప్రశ్నించే వారి కింద ఉంటాము ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు మనలాంటి వారి కోసమే దేవుడు యోబుని మనకు మాదిరికరంగా చూపిస్తూ ఉన్నాడు.
యోబుకున్న సహనము మనము కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు ఎంతో సహనం కలిగి ఉన్నాడు. ఇంకొక అధ్యాయంలో చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో చూసుకున్నట్లయితే, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే, యోబు యొక్క సహనం గురించి మీరు వింటిరి కదా, ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొనుచున్నారు అంటున్నాడు యాకోబు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడంట ఏమంటున్నాడంటే, మీరు యోబు యొక్క సహనము గూర్చి మీరు వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు ఎంతో కనికరము గలవాడు, ఎంతో జాలి గలవాడంట. అందుకే తన భార్య అతన్ని విమర్శించినప్పుడు, తన భార్య అతనిని హేళన చేసినప్పుడు, ఆయన ఫ్రెండ్స్ ఆయనను హేళన చేసినప్పుడు ఆయన ఎంతో సహనంతో భరించాడు, ఎంతో సహనంతో భరించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా అటువంటి సహనము మనం కలిగి ఉండాలని, అటువంటి జాలి మనం కలిగి ఉండాలని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యోబుకు కలిగిన సహనము మరి మీరు కలిగి ఉన్నారా? ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, వాక్యం వినుచున్న నీవు మరి దేవుడి సన్నిధిలో నీవే విధంగా సహనము కలిగి ఉన్నావు? ఏ విధంగా మాదిరికరంగా జీవిస్తున్నావు? ఈ లోకానికి, నీ కుటుంబానికి మాదిరికరంగా ఉన్నావా? నీ బిడ్డలకు మాదిరికరంగా ఉన్నావా? నీ బంధువులకి మాదిరికరంగా ఉన్నావా? ఈ లోకస్తులకు మాదిరికరంగా ఉన్నావా? ఒక్కసారి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఒకవేళ మాదిరికరంగా లేనట్లయితే ఈరోజు వాక్యం వినుచున్న నీవు మాదిరికరంగా ఉండడానికి ప్రయత్నించు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మాదిరికరంగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకోసమే అబ్రహామును చూపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము విశ్వాసంలో మాదిరికరంగా ఉన్నాడు, యోబు సహనములో మాదిరికరంగా ఉన్నాడు, జాలి కనికరము కలవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ విధంగా ఉంటున్నాము? ఒక్కసారి మనం ప్రశ్నించుకుందాం. దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం ప్రశ్నించుకుందాము. ఎందుకంటే మనం సహనము లేనప్పుడు, మన సహనములో సొమ్మసిల్లినప్పుడు, మనం ఈ లోక శ్రమలను చూసి సొమ్మసిల్లినప్పుడు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి, యోబుని జ్ఞాపకం చేసుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు ఎటువంటి పరిస్థితుల్లో సహనంగా ఉన్నాడు? సంతోషం వచ్చినప్పుడు సహనంగా ఉన్నాడా? లేకపోతే ఏమైనా ఆస్తి వచ్చినప్పుడు సహనంగా ఉన్నాడా? డబ్బు వచ్చినప్పుడు సహనంగా ఉన్నాడా? లేదు సుమా. కష్టాలు వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత కష్టంలోనూ తన భార్య దూషించినప్పుడు, తన ఫ్రెండ్స్ దూషించినప్పుడు, తన బిడ్డలు చనిపోయినప్పుడు, తన ఆస్తి అంతా పోయినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా సహనం కలిగి ఉన్నాడు, జాలి కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు జాలి వచ్చింది తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, యోబు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఈయన మంచిగా అయిన తర్వాత దేవుడు మరలా 400 మరి రెట్టింపులు ఆస్తి మరి యోబుకి ఇచ్చిన తర్వాత, వాళ్ళ ఫ్రెండ్స్ ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ యందు జాలి కనికరము కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు వాళ్ళని చూడంగానే వాళ్ళకి జాలి కలిగింది. ఎందుకంటే దేవుని ప్రేమ వాళ్ళకి తెలియదు గనక, ఆ కనికరము వాళ్ళకి తెలియదు గనక, ఈయన పొంది ఉన్నాడు గనక దేవుడి ప్రేమను ఈయన జాలి చూపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు మనకు మాదిరికరంగా యోబుని చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది అన్నాడు దేవుడు. ఏమి వినుట ద్వారా? దేవుని వాక్యము వినుట ద్వారా, ఆయన కార్యాలు వినటం ద్వారా మనకి విశ్వాసం కలుగుతుంది. మన వాక్యాన్ని ఎప్పుడైతే వినుచు ఉంటామో, ఎప్పుడైతే ఆయన చేసిన మహత్కార్యాలు వినుచు ఉంటామో అప్పుడు మనకి విశ్వాసం కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము ఎంతో విశ్వాసము కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట మాత్రమే చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు నీకు ఇస్తాను అన్నాడు, తర్వాత ఇచ్చుడు తర్వాత, కానీ ముందు నమ్మాడు. చూడండి, నిజంగా అది ఆయన గొప్పతనము. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనలో ఉన్న విశ్వాసము చూడండి, అబ్రహాంలో ఉన్న విశ్వాసము. ప్రియ దేవుని బిడ్డలారా, మనము విశ్వాసం కలిగి ఉండాలని అబ్రహాముని మనకు మాదిరికరంగా చూపిస్తున్నాడు దేవుడు. అయితే మూడవనిగా ఎవరిని చూపిస్తున్నాడో దేవుడు ఇంకొక వాక్యం మనం చూసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మూడవనిగా యోసేపుని చూపిస్తున్నాడు మనకి మాదిరికరంగా. దేవుడు యోసేపుని చూపిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు నిజంగా అన్నల ద్వారా మరి తరిమి వేయబడ్డాడు, గుంతలో వేయబడ్డాడు, తర్వాత అమ్మబడ్డాడు. అయినప్పటికైనా దేవుడిని మర్చిపోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఎంత పవిత్రంగా ఉన్నాడో దేవుడు. మరి యోసేపు దేవుడు మనకి చూపిస్తున్నాడు, యోసేపుని మాదిరికరంగా చూపిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు ఎందులో మాదిరికరంగా ఉన్నాడో తెలుసా? పవిత్రతలో మాదిరికరంగా ఉన్నాడని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. మరి నిజంగా ఆదికాండము 39వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, ఆదికాండము 39వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే,
యేసేపు అంటున్నాడు తన యజమానురాలి భార్యతోటి, తన యజమానుడి భార్యతోటి అంటున్నాడు, నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకుండా ఉండలేదు అంటున్నాడు. హల్లెలూయా. తన యజమానురాలి భార్య మరి నిజంగా యేసేపు తోటి తప్పు చేయాలని మరి ఆశపడినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, యవ్వనస్తుడు యేసేపు యవ్వన కాలంలో ఉన్నాడు. కానీ ఆ పరిస్థితిలో తన యజమానుని భార్య ఆయనే ఉన్నారు. అయినప్పటికైనా ప్రియ దేవుని బిడ్డలారా, సైతాను తన యజమానుని భార్యల నుంచి ప్రేరేపిస్తుంది యేసేపుని. అయినప్పటికైనా పవిత్రంగానే ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన అంటున్నాడు, నిన్ను తప్ప ఈ మొత్తము ఆయన దగ్గర అన్ని కూడా నాకు అప్పగించాడమ్మా, నిన్ను తప్ప అన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు పాపము నిన్ను ప్రేరేపిస్తుందా ప్రియ దేవుని బిడ్డ? లేదంటే ఈ లోకము నిన్ను ప్రేరేపిస్తుందా ప్రియ దేవుని బిడ్డ? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో యేసేపు జీవితాన్ని. యేసేపు ఎటువంటి పరిస్థితుల్లో పవిత్రంగా ఉన్నాడో ప్రియ దేవుని బిడ్డ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియ దేవుని బిడ్డ. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. యేసేపు మాదిరికరంగా ఉన్నాడు, ఆ రాజ్యంలో మాదిరికరంగా ఉన్నాడు, తన యజమానునికి భార్య దగ్గర మాదిరికరంగా ఉన్నాడు. ఎంత పవిత్రంగా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డరా. యవ్వనస్తుడు. అందుకే దేవుడు అంటాడు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుతారు అన్నారు. కానీ యవ్వనస్తుడు ఎప్పుడు తొట్టిల్లుతాడంటే వాక్యము లేనప్పుడు, వాక్యానికి దూరంగా ఉన్నప్పుడు, దేవుని మాటలకు దూరంగా ఉన్నప్పుడు, దేవునికి దూరంగా ఉన్నప్పుడు, దేవుని సన్నిధికి దూరంగా ఉన్నప్పుడు తప్పకుండా తొట్టిల్లుతాడు. కానీ యేసేపు అలా లేడు. యేసేపుతో అంటగట్టబడ్డాడు, దేవునితో అంటగట్టబడ్డాడు యేసేపు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకోసమే యేసేపు ఫలించడి కొమ్మగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. యేసేపు పవిత్రతలో మాదిరికరంగా ఉన్నాడు. మరి ఈరోజు నీవు ఎందులో మాదిరికరంగా ఉంటున్నావు? దేవుడి సన్నిధిలో నిన్ను ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడంటే, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, ఎందుకు తన బిడ్డగా నిన్ను స్వీకరించాడు అంటే, ఇతరులకు నీ జీవితము మాదిరికరంగా ఉండాలని, ఇతరులకు నీ జీవితము మాదిరికరంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే నిన్ను ఎన్నుకున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఇంకొక వాక్యం మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 50వ అధ్యాయము 19వ వచనములో ఇక్కడ ఏమంటున్నాడంటే, యేసేపు తన అన్నలు తను ఎవరైతే మరి నాశనం చేయాలని, తను ఎవరైతే చంపాలని, తను ఎవరైతే విడిచిపెట్టేశారో అన్నలు, ఆ అన్నలు ఈయన మంచి స్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు యేసేపు వాళ్ళ మీద ద్వేషించాడా, లేకుంటే పగబట్టాడా? లేదు సుమా. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, యేసేపులో ఉన్న ఇక్కడ గుణం చూడండి. ఆయన పవిత్రత కలిగి ఉన్నాడు, జాలి కలిగి ఉన్నాడు, కనికరము కలిగి ఉన్నాడు. దేవుడికున్న మంచి లక్షణాలన్నీ కూడా యేసేపు కలిగి ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ చూసినట్లయితే యేసేపు అంటున్నాడు వాళ్ళ అన్నలు చూసి, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి, కానీ దేవుడు అది నాకు మేలు కొరకే చేశాను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు మేలు కొరకే చేస్తాడు. మనం అనేక సార్లు ఏమన్నా శ్రమలు వచ్చినప్పుడు అది కీడని మనం తలంచవద్దు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఒక కీడు వెనకాల ఒక మేలు దాచి ఉంచానన్నాడు దేవుడు. ఒక మేలు దాచి ఉంచానన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. మరి నీవు కీడని ఎందుకు తలస్తున్నావు? అది మేలనే తలంచు. దేవుడు నువ్వు ఎప్పుడైతే అది మేలని తలస్తావో ఒక కీడుని, దేవుడు దాన్ని మేలుగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దాన్ని మేలుగా చేయబోతున్నాడు దేవుడు. ఎప్పుడంటే నువ్వు కీడు వచ్చినప్పుడు, అది మేలుగా తలిచినప్పుడు దేవుడు దాన్ని మేలుగా మార్చబోతున్నాడు. అది ఎంత పెద్ద కీడైనా కానీ దాన్ని మేలుగా చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసేపు తన అన్నల పట్ల ద్వేషము చూపించలేదు. యేసేపు తన అన్నల పట్ల, తన తండ్రి పట్ల, తన బంధువుల పట్ల ప్రియ దేవుని బిడ్డలారా ద్వేషము చూపించలేదు, పగ పెట్టుకోలేదు. కానీ ఏం చేశాడంటే పవిత్రత కలిగి ఉన్నాడు, దేవుడు మనసు కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ విధంగా మాదిరికరంగా ఉంటున్నాము? మన బంధువుల పట్ల ఏ విధమైన ప్రేమ చూపిస్తున్నాము? ఇతరులు నశించిపోయే వాళ్ళ పట్ల మనం ఏ విధంగా ఉన్నాము? మన ప్రవర్తన ఏ విధంగా ఉంది? మనం పవిత్రత కలిగి ఉంటున్నామా ప్రియ దేవుని బిడ్డ? పవిత్రత కలిగి ఉండాలని దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు. పవిత్రత కలిగి ఉన్నాడు యేసేపు. తన యవ్వన కాలంలోనే పవిత్రత కలిగి ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. మరి నీ ఏ విధంగా పవిత్రత కలిగి ఉంటున్నావు? ఏ విధంగా నీతిగా ఉంటున్నావు? ఏ విధంగా పరిశుద్ధంగా ఉంటున్నావు? అందుకే దేవుడు అంటాడు, నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరు పరిశుద్ధులుగా ఉండుడి. నేను నీతిమంతుడిని అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. నేను పరిశుద్ధుడిని అంటున్నాడు దేవుడు. మరి పరిశుద్ధుని పిల్లలు పరిశుద్ధులుగానే ఉండాలి కదా.
మరి నీతిమంతుని పిల్లలు నీతిమంతులుగానే ఉండాలి కదా. మరి మనము పవిత్రతలో ఎందుకు దిగజారిపోతున్నాము? పరిశుద్ధతలో ఎందుకు దిగజారిపోతున్నాము? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసేపులాగా పవిత్రతగా మాదిరికరంగా ఉండాలన్నాడు. పవిత్రతలో మాదిరిగా ఉండమంటున్నాడు నిన్ను. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహామును నీకు విశ్వాసంలో మాదిరికరంగా చూపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోబుని సహనంలో మాదిరికరంగా చూపించాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, యేసేపులో పవిత్రతలో మాదిరికరంగా చూపిస్తున్నాడు. యేసేపుని మనకు మాదిరికరంగా చూపిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ మనము ఏ విధంగా ఉంటున్నాము? దేవుడి సన్నిధిలో ఏ విధంగా మాదిరికరంగా ఉంటున్నాము? ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం వినుచున్న ప్రియ దేవుని బిడ్డ, వాక్యంలో నిన్ను నువ్వు సరి చేసుకో. ఈరోజు వాక్యము దేవుడు నాతోటే మాట్లాడాడని నువ్వు గుర్తిరిగినట్లయితే ఖచ్చితంగా నువ్వు సరి చేసుకుంటావు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మాదిరికరంగా జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఇతరులకు మాదిరికరంగా జీవించాలి. ఒక దేవుని బిడ్డగా నీవు ఇతరులకి ఒక మాదిరికరంగా ఉండాలి. అంతేగాని ఈ లోకస్తుల్లో కలిసిపోయి ఈ లోకంలో కలిసిపోయినట్లు నీవు ఉన్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు మాదిరికరంగా ఉండవు. దేవుడు మనకి ఏ విధంగా అయితే మాదిరికరంగా ఉన్నాడో మనము ఇతరులకు మాదిరికరంగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోమంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎవరిని పోలి నడుచుకుంటున్నాము ఈ లోకంలో? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మాదిరికరంగా ఉండాలని. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ విధంగా మాదిరికరంగా ఉండాలంట? విశ్వాసములో మాదిరికరంగా ఉండాలంటున్నాడు. రెండోదిగా సహనములో మాదిరికరంగా ఉండాలంటున్నాడు. మూడోదిగా పవిత్రతలో మాదిరికరంగా ఉండాలంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వినిచున్న నీవు ఏ విధంగా మాదిరిగా ఉంటున్నావో, ఏ విధంగా ఇతరులకు మాదిరికరంగా ఉంటున్నావో ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వినిచున్న ప్రతి బిడ్డ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఈ వాక్యం విన్నప్పుడు నీలో గొప్ప మార్పు కలగాలి, గొప్ప ఉజ్జీవం కావాలి. నేనెందుకు మాదిరికరంగా ఉండకూడదు? దేవుడు నాలో మార్పు కోరుకుంటున్నాడు. ఈ మార్పు నేను కలిగి ఉండాలని దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు తప్పకుండా నీ జీవితాన్ని ఇతరులకు మాదిరికరంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. అందరి తలలో వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి, మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన ఘనమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇటు సమయంలో ప్రభువా, యేసయ్యా, నువ్వు వాక్యం ద్వారా నాతోటి మాతోటి అందరితో మాట్లాడావు ప్రభువా, నీకు వందనాలు. ఈ వాక్యం వినిచున్న ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడావు ప్రభువా, నీకు వందనాలు. మేము ప్రభువా మాదిరికరంగా ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు ప్రభువా, నీకు స్తోత్రాలు. విశ్వాసములో నాయన ఎంత గొప్పగా ఉన్నాడో, ఎంత విశ్వాసంగా ఉన్నాడో అబ్రహాముని చూపించావు ప్రభువా మాకు మాదిరికరంగా. అయ్యా, రెండవదిగా ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. యోబుని చూపించావు ప్రభువా నాయన, ఎంత సహనం కలిగి ఉన్నాడో మాదిరికరంగా చూపించావు ప్రభువా నాయన. యేసు ప్రభు నాయన చూపించావు ప్రభువా. మూడోదిగా నాయన ఎంత పవిత్రంగా ఉన్నాడో మాదిరికరంగా మాకు చూపించావు ప్రభువా. యేసుని నాయన నీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లించుకొచ్చినాను ప్రభువా. యేసులాగా నాయన మేము పవిత్రతలో, అయా అబ్రహాములాగా మేము విశ్వాసంలో ప్రభువా, అయా యోబులాగా మేము సహనములో నాయన, అయా నాయన మేము మాదిరికరంగా ఇతరులకు మాదిరికరంగా మేము జీవించేలాగున మీరే మాకు సహాయం చేయమని యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వినిచున్న ప్రతి బిడ్డలో కూడా గొప్ప కార్యము చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.